మార్నింగ్స్. నేను మీ దుబాయ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎప్పుడు మీకు దుబాయ్ రోడ్ ట్రిప్ అవే చూపించాను కదా, సో అందుకే కొంచెం డిఫరెంట్గా ఈరోజు వచ్చేసి షార్జా రోడ్ ట్రిప్ చూపిస్తున్నాను. ఒక చిన్న డిస్క్లైమర్, ఈ వీడియో వచ్చేసి దాదాపు 1 year అయింది తీసి, కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ పార్క్ లాగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి అల్నహదా పార్క్ అంటారు అనమాట. ఇక్కడ ఉండే అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా వచ్చేసి బార్డర్ అనమాట. అండ్ ఇక్కడ అకేషన్స్ అని కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బేకరీ. సూపర్ యమ్మీ కేక్స్ ఉంటాయి. అప్పట్లో మేము ఇక్కడే ఉండే వాళ్ళము అనమాట, సో వెళ్ళే వాళ్ళం ఫ్రీక్వెంట్గా అయితే. అండ్ ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది, అందుకే వెహికల్స్ ఉన్నాయి. అండ్ ఇదేంటి అంటే షార్జా రోడ్ ట్రిప్ అని చెప్పాను కదా. అండ్ అంతేకాకుండా గ్రాసరీ షాపింగ్ కూడా ఉంది అనమాట. అండ్ ఎప్పుడు నేనైతే లుల్లు ఇంకా దగ్గరవే చూపిస్తున్నాను కదా, క్విక్ అలాగా. బట్ ఇప్పుడు వచ్చేసి ఒక డిఫరెంట్ మాల్ చూపిస్తాను. సరే అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ చూసారా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో. సో షార్జా దుబాయ్ బోర్డర్లో అయితే సూపర్ హై బిల్డింగ్స్ ఉంటాయి తెలుసా. అండ్ ఇది వచ్చేసి సహారా సెంటర్ లేన్ అనమాట. అండ్ మీకు సహారా సెంటర్ బ్రిడ్జ్ కూడా చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ బ్రిడ్జ్ అనమాట. చాలా మంది కూడా దుబాయ్ వెళ్ళే వాళ్ళు ఈ బ్రిడ్జ్నే యూజ్ చేసి వెళ్తారు. బై వాక్ అయితే యాక్చువల్లీ సహారా సెంటర్లో ఒక ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. దాని ద్వారాగా దుబాయ్ ఎంట్రన్స్ సైడ్ వెళ్ళిపోయి అటువైపు బార్డర్ క్రాస్ చేసేస్తారు అంతే. అండ్ ఆల్సో తెలుసా, ఈ రోడ్ అయితే ఎప్పుడు ట్రాఫిక్తో నిండిపోయి ఉంటుంది. ఈ రోజు వచ్చేసి కొద్దిగా తక్కువనే చెప్పాలి. అండ్ తక్కువ అంటూ ఉన్నామా, ఇప్పుడే ఆగాం చూసారా. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వెహికల్ అనమాట. అండ్ ఇప్పుడైతే ట్రాఫిక్లో ఆగాము. సో నేను మీకు ఇటు సైడ్ చూపిస్తాను, అంటే లెఫ్ట్ సైడ్ అనమాట. అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయా, సో అవేంటి అంటే దుబాయ్ సైడ్. ఇటు సైడ్కి కనిపించేవన్నీ కూడా షార్జా సైడ్ అనమాట. అండ్ మీకు అర్థమైంది కదా, ఆ ఎల్లో బిల్డింగ్, బ్లూ కలర్ బిల్డింగ్, అవి దుబాయ్ సైడ్. బార్డర్ అనగానే పెద్ద పెద్దవి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ ఒక వైర్ ఫెన్సింగ్ లాగా ఉంటుంది అనమాట, అంతే. అండ్ ఇక్కడ మేము ట్రాఫిక్లో ఆగాం కదా, ఈ కొద్దిగా ట్రాఫిక్ని స్కిప్ చేసాము అంటే ఇంకా మ్యాక్సిమం ఎక్కడైతే ఆగక్కర్లేదనే చెప్పాలి. చాలాసేపు ట్రాఫిక్లో ఉన్నాము అనమాట. అండ్ నేనైతే అదంతా స్కిప్ చేశానులేండి. అండ్ మీకు వచ్చేసి ఇప్పుడు బీచ్ కూడా చూపిస్తాను. వైట్ శాండ్ కనబడుతుంది అనమాట. అండ్ ఆ రోజు క్లైమేట్ వచ్చేసి సూపర్ కూల్గా క్లౌడీగా ఉంది అనమాట. చూస్తున్నారు కదా మీరే. అండ్ ఇక్కడ మీకు శాండ్ కనిపిస్తుంది కదా, వాటర్ కూడా దూరంగా సూపర్ ఉంటుంది తెలుసా. లుక్ అయితే మాత్రం చక్కగా వెహికల్ ఉన్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు. అండ్ వాటర్ స్పోర్ట్స్ కూడా నేను అక్కడ ప్లే చేయడం చాలా మందిని చూశాను అనమాట. అండ్ ఇంకా బార్డర్లో ఉన్న బిల్డింగ్స్కి అయితే చక్కగా బీచ్ కనిపిస్తూ ఉంటుంది. బట్ మాకైతే అస్సలు కనిపించదు. నాకైతే అలా బీచ్ కనిపిస్తూ ఉన్నదైతే చాలా బాగుంటుంది, బట్ వాట్ టు డూ, కనిపించదు కదా. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంటాయేమో, దాదాపు 1 year అవుతుంది కదా. అండ్ ట్రాఫిక్ చూసారా, అక్కడ బ్రిడ్జ్ దగ్గర మొదలు పెడితే ఇక్కడ దాకా కూడా ఉంది. థ్యాంక్ గాడ్ మేము వెళ్ళే వేలో అస్సలు లేదు, ఎప్పుడు అయితే ఆ వేలో కూడా ఉంటుంది. బట్ థ్యాంక్ గాడ్ అని చెప్పచ్చు. అండ్ మేమైతే రీచ్ అయిపోయాము అనమాట. మా వర్క్ చూసేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే ఆపోజిట్లో అల్ అరబ్ మాల్ అని కనిపిస్తుంది కదా, సో అక్కడికి వెళ్ళబోతున్నాం. అండ్ నేను చూసుకుంటేనే చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాను. 1 yearకి కొద్దిగా చేంజ్ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ రోడ్ క్రాస్ చేసి మనం ఆ మాల్కి వెళ్ళాలి అనమాట. యాక్చువల్లీ ఇక్కడ గ్రాసరీ చూసాము, అందుకే అక్కడికి వెళ్దాము అనుకున్నాము. సో నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసి గ్రాసరీ స్టోర్ అనమాట. ఇంతవరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు, ఏదో కనిపించింది కదా, ఊరికే ట్రై చేద్దామని వెళ్ళాము అనమాట. అండ్ మేము అయితే క్రాస్ చేసేసి వచ్చేసాము. ఎంత గ్రీనరీగా ఉందో. అండ్ దట్టు అప్పుడు చల్లగాలులుగా ఉన్నాయి. అండ్ లైట్గా డ్రిజ్లింగ్ కూడా, సో బాగా అనిపించింది అనమాట. ఒక్కసారి మీకు ఓవరాల్గా చూపించిన అక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా. ఇక్కడ కూడా చూసారా, స్కై స్క్రాపర్స్ ఉన్నాయి. దాదాపు 35+ ఫ్లోర్స్ అయితే ఉంటాయి అన్నమాట. చెప్పాను కదా, బార్డర్లో అయితే కొద్దిగా హై బిల్డింగ్సే ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ దాకా కనిపిస్తున్నాయి చూసారా. అండ్ ఇది అయితే చూడండి, ఇండివిజువల్ బిల్డింగ్స్ లాగా ఉన్నాయి కదా, వాళ్ళకి అయితే బీచ్ సూపర్గా కనిపిస్తుంది. అండ్ మేము ఒకటి రియలైజ్ అయ్యాము ఏంటి, ఈ మాల్ వచ్చేసి ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా. చాలా ఎంటీగా అనిపించింది, అసలు ఏమీ కనిపించలేదు, ఒక్క సూపర్ మార్కెట్ తప్ప.
ఇలాంటి మాల్‌కి నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైమ్. అంటే మొత్తం ఇంకా ఓపెన్ అవ్వకుండా ఎప్పుడు రషీ ఉండే మాల్స్‌కి వెళ్ళాను అనమాట. బట్ ఇది అయితే చాలా ఎంప్టీగా అనిపించేసరికి అబ్బా! ఎంత ప్రశాంతంగా ఉంది అనిపించింది. సరే మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. గ్రాసరీ షాపింగ్ ఉంది అని చెప్పాను కదా! సో అది కూడా చేసేద్దామని ఇంకా అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. వెల్కమ్ టు అల్-అరబ్ మాల్. ఒక్కసారి అయితే మీకు మొత్తం చూపిస్తాను చూడండి. నాకు అలా ఎంప్టీది చూడంగానే కళ్ళు తిరిగాయి తెలుసా? ఖచ్చితంగా మీకు కూడా అలానే ఫీలింగ్ వస్తది చూడండి. ఒకవేళ వస్తే గనక కమెంట్ చేయండి. ఇప్పుడు ఎడిట్ చేస్తుంటేనే నాకు కళ్ళు తిరిగిన ఫీలింగ్ వచ్చింది అనమాట. సో నేను అనుకున్నాను అప్పుడు కెమెరాని అలాగా రొటేట్ చేసినట్టున్నాను అని చెప్పి. అండ్ డోమ్ చూడండి ఎంత బాగుందో కదా. అండ్ ఈ విషయం అయితే నాకు అర్థమైంది ఏంటి అంటే కెమెరా టెక్నిక్స్ ఎలాగా యూజ్ అవుతాయి, ఎలాగా యూజ్ చేయొచ్చు, ఎలాంటి ఫీల్ తెప్పించవచ్చు అని చెప్పేసి. అండ్ మాల్ అయితే బాగుంది కదా, చాలా పెద్దదిగా. అండ్ మేమైతే లోపలికి వచ్చేసాము. సో స్టార్టింగ్లోనే మంచిగా వాచెస్ ఉన్నాయి. ఇవి అయితే అంత కాస్ట్లీ ఉంటాయని అయితే అనుకోను, కానీ బట్ మోడల్కి వాడుకోవడానికి ఏముందిలే అని చెప్పి చూసాము అనమాట. ఇవి వచ్చేసి నార్మల్గా కొద్దిగా పాలిష్డ్, ఐ మీన్ అఫీషియల్ పర్పస్కి యూజ్ చేసే వాచెస్ లాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి నార్మల్ వై అనమాట. 8 to 20 dirhams లోపల ఉన్నాయి. అండ్ అవి చిల్డ్రన్ వాచెస్ అనమాట. అండ్ ఆ పక్కనే ఉన్నాయి లేడీస్వి అండ్ మెన్స్వి, కపుల్స్వి కూడా. కపుల్స్వి అయితే బాగున్నాయి అండ్ కొద్ది కాస్ట్లీ, 79 dirhams. ఊరికే జస్ట్ షో పర్పస్గా అనమాట. కొంతమందికి అయితే క్వాలిటీ కన్నా కూడా ఊరికే షోగా ఉన్నవి బాగా నచ్చుతాయి కదా, సో అలాంటి వాళ్ళకి బాగుంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మిగిలిన గ్రాసరీ షాపింగ్కి వచ్చాం. యాక్చువల్లీ షాంపూ తీసుకుందామని వచ్చాము అనమాట. సో ఆ ర్యాక్ చూపిస్తున్నాను, ఎంత వైడ్ రేంజ్ ఉన్నాయో తెలుసా. అండ్ మీకు వచ్చేసి ఈ షాంపూ ఎంత కాస్ట్ ఉందో చూపించిన 29 dirhams ఉంది. ఒకవేళ ఇండియన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూపించిన ప్రైసెస్ ఇంటూ ఒక 20 రూపీస్ వేసుకోండి, మీకైతే ఇండియన్ రూపీస్ ప్రైస్ వచ్చేస్తుంది. అండ్ దాదాపు అయితే మనకి ఇక్కడ 19, 20 ఆ రేంజెస్లో ఉన్నాయి అనమాట డవ్ వచ్చేసి. బట్ ఇండియాలో నాకు గుర్తున్నంత వరకు 200 అలా ఉంటాయేమో. సో ఆబ్వియస్లీ ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ కాస్టే ఉంటుంది కదా. అండ్ ఇంకా మిగిలిన డియోడ్రెంట్స్, షాంపూస్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి ఒక మెగా మార్ట్ లాగా, అందుకే ఇంత వైడ్ రేంజెస్ దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ సోప్స్ కూడా చూసారు కదా, మనకి కావాల్సిన వైడ్ రేంజెస్లో ఉంటాయి. అండ్ మీకు వచ్చేసి శాంపుల్గా డవ్ ఎంత ఉంది అని చూపిస్తున్నా. అండ్ పక్కన లక్స్ కూడా ఉంది చూడండి. అండ్ డవ్ సోప్ వచ్చేసి 6 dirhams ఉంది అనమాట. ఇండియాలో ఎంత ఉంటుందో అయితే ఇప్పుడు గుర్తులేదు అండి. అండ్ ఇక్కడ వాజ్లిన్ కూడా చూసారు కదా, ఐ మీన్ మాయిశ్చరైజర్స్, బాడీ కేర్స్ ఆ సెక్షన్కి వచ్చినట్టున్నాం. షాంపూ అవన్నీ, హెయిర్ కేర్ అవన్నీ కొంచెం దగ్గరగా అక్కడే ఉంటాయి కదా. ఇప్పుడు వచ్చేసి పేస్ట్ సెక్షన్కి వచ్చాము అనమాట. అండ్ ఇక్కడ చూడండి, అసలు కొన్ని అయితే నాకు తెలియని బ్రాండ్స్ ఉన్నాయి అనమాట. అంటే మనకి తెలియకపోవచ్చు, బట్ వేరే కంట్రీలో బాగా ఉండొచ్చు కదా. అండ్ ఇక్కడ చూసారా, కోల్గేట్, క్లోజప్ అవి కూడా ఉన్నాయి. సో మీకు క్లోజప్ ఎవర్ ఫ్రెష్ ఎంత ఉందో చూపించిన 9 dirhams దాకా ఉంది. అంటే 9 into 20 వేసుకోండి, దీని కాస్ట్ అయితే అంత అనమాట. సో అమ్మో అనిపిస్తుంది కదా, బట్ వాట్ టు డూ, అదే అనమాట. ఇక్కడ ఓకే అని చెప్పచ్చు, నార్మల్ ప్రైసే, పర్లేదు. అండ్ ఇవన్నీ కూడా ఎన్ని కైండ్స్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయో చూడండి. కొంచెం బ్రాండ్లో కావాలి అనుకుంటే 20 dirhams దాకా ఉన్నాయి చూడండి, ఓరల్ బీవి. సో ఇక్కడ చూసినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఓరల్ బీ అనమాట. అంటే డిఫరెంట్ రేంజెస్లో కూడా ఉంటాయి, కొంచెం కంపెనీవి కావాలంటే అలాగా. అండ్ ఇవి వచ్చేసి బడ్స్ చూసారా, మనకి ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, 12 dirhams అంట. అంటే ఇవి వచ్చేసి కొద్దిగా బ్రాండెడ్వి అలా ఉంటాయి కదా, తక్కువ రకంవి కూడా ఉంటాయి, బట్ బ్రాండెడే కదా. ఇక్కడ చూస్తున్నారా, అరబియాస్ #1 బాడీ వాష్ లక్స్ అంట, నాకు తెలియదు, ఇది చూసి తెలుసుకున్నా. అండ్ ఇక్కడ చూసారా, లైఫ్ బాయ్ బాడీ వాష్ అనుకుంటా, లేకపోతే ఏదో నాకు కరెక్ట్గా గుర్తులేదు, 29 dirhams దాకా ఉంది. అండ్ ఇవి వచ్చేసి హెయిర్ కేర్ ప్యాక్స్ అనమాట. హెన్నా, ఇంకా కలరింగ్ ప్రోడక్ట్స్ కానీ ఇంకా A to Z హెయిర్కి కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ సెక్షన్ అనమాట. మనకి ఇండియాలో దొరికే అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి, దాంతో పాటుగా ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే దొరుకుతాయి. అండ్ నాకు వచ్చేసి ఎన్చాంటర్ ఇక్కడ బాగా నచ్చుతుంది అనమాట. ఇండియాలో ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఓన్లీ ఒక స్టోర్లోనే దొరికేది. అండ్ ఇక్కడైతే ఏ స్టోర్లోనే ఉంటాయి అనమాట, అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఎన్చాంటర్ చార్మింగ్
ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది. ఎవరైనా కనుక ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 11 దిరామ్స్ ఉంటుంది అనమాట. ఇండియాలో కూడా కొద్దిగా కాస్ట్లీగానే ఉంటుంది, ఎంతో మర్చిపోయాను. మేజర్గా అయితే ఈ వీడియోలో ప్రోడక్ట్స్ వాటి గురించి ఎక్కువ చూపిస్తున్నాను అనమాట. వెజ్జీస్ అవన్నీ కూడా మనం చాలాసార్లు వేరే వీడియోస్లో చూసాం కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు టీవీస్ చూపిస్తున్నాను. సో టీవీలో కూడా ఆబ్వియస్లీ వైడ్ రేంజెస్ ఉంటాయి. అండ్ పైన కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి 1900 అండ్ కింద వచ్చేసి ఒకటి 2000 ఉంది. అండ్ దాని పక్కన వచ్చేసి 1500 ఉన్నాయి. సో ఇలా వైడ్ రేంజెస్ ఉంటాయి అనమాట. ఎప్పుడైనా టీవీస్ ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకోవడం బెటర్. అదే ఇప్పుడు రమదాన్ టైంలో కానీ ఇంకా ఏదైనా దుబాయ్ ఫెస్టివల్ ఆ టైంలో కానీ తీసుకోవడం బెటర్ అనమాట. అండ్ ఇక్కడ ఆయిల్ బాటిల్స్ చూసారు కదా, 23, 22 దిరామ్స్ ఉన్నాయన్నమాట. ఇలాంటి ఆఫర్స్లో తీసుకుంటే మంచి డీల్ దొరుకుతుంది. నార్మల్గా అయితే ఒక్కొక్క బాటిల్ 15 దిరామ్స్ అలా ఉంటుంది. బట్ కొన్నిసార్లు ఆఫర్లో 22 దిరామ్స్ అలా వస్తుంది. సో గుడ్ డీల్ కదా. మాకు వచ్చేసి అప్పుడు లుల్లు పక్కన లేదు కదా, సో మేము అన్ని గ్రాసరీస్ కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్ళాము అనమాట. ఎక్సెప్ట్ వెజ్జెస్ అవైతే ఈజీగానే దొరుకుతాయి. అలా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ షాపింగ్ చేసుకొని మేమైతే మళ్ళీ బ్యాక్ స్టార్ట్ అయిపోయాము అనమాట. మొత్తం అయితే కవర్ చేయలేదు. అండ్ కుదిరినంత వరకు కవర్ చేశాను అనమాట. ఐ మీన్ ఎప్పుడు కవర్ చేసేవి కాకుండా వేరేవి కవర్ చేసేట్టుగా చేశాను. అండ్ బయటకు వచ్చి చూస్తే మళ్ళీ ఎండ నార్మల్గానే వచ్చేసింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో మేమైతే మళ్ళీ ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో ఇది అండి ఇవాళ వీడియో. చాలా షార్ట్ అండ్ స్వీట్ వీడియో అని చెప్పాలి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. బై ద వే, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, బాయ్ బాయ్.